హలో వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అబ్జెక్షన్ ఓవర్ రూలబుల్ లా. సో ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925. అసలు వీటిలో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి, డొమసైల్ అంటే ఏంటి, ఇంటర్స్టేట్ సక్సెషన్ అంటే ఏంటి, విల్లు కోడిసిల్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటేషన్, రివకేషన్ ఆఫ్ విల్స్, బకెట్స్, కండిషనల్ అండ్ కాంటింజెంట్ ఆర్ వాయిడ్ బకెట్స్, లెగసీస్, ప్రాబిటెండ్ లెటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఎగ్జిక్యూటర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరు, సక్సెషన్ సర్టిఫికెట్ అనేది అసలు ఎవరికి కావాలి. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనము ఈరోజు ఈ వీడియోలో మనము కవర్ చేద్దాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి డొమిసైల్. సో డొమిసైల్ అంటే ఏంటి అంటే శాశ్వత నివాసం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో డొమిసైల్ రిఫర్స్ టు ద పర్మనెంట్ హోమ్ ఆఫ్ ఏ పర్సన్. సో ఇదేంటి అంటే ఒక వ్యక్తి యొక్క వాళ్ళ పర్మనెంట్ హోమ్ అనే దాన్ని, శాశ్వత నివాస స్థలాన్ని అనేది మనకి తెలియజేస్తుంది. సో ఇట్ డిటర్మైన్స్ విచ్ కంట్రీస్ సక్సెషన్ లాస్ అప్లైస్ టు దే పర్సన్స్ ప్రాపర్టీ ఆఫ్టర్ డెత్. ఆ పర్సన్ చనిపోయిన తర్వాత ఏ కంట్రీ సక్సెషన్ లా అనేది వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది అని చెప్పే కాన్సెప్టే ఈ డొమిసైల్ అనమాట. అయితే దీంట్లో రెండు రకాల డొమిసైల్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి ఇండియన్ డొమిసైల్, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫారెన్ డొమిసైల్. సో ఇండియన్ డొమిసైల్ ఏంటి అంటే భారతదేశంలో శాశ్వతంగా నివాసం ఉంటే భారతదేశ చట్టాలే వర్తిస్తాయన్నమాట. వేరస్ ఫారెన్ డొమిసైల్ ఏంటి అంటే ఇతర దేశాల్లో పర్మనెంట్గా నివాసం ఉంటే ఆ దేశ చట్టాలే వర్తిస్తాయన్నమాట. ఇఫ్ డొమిసైల్ అవుట్ సైడ్ ఇండియా, ఫారెన్ లాస్ మే అప్లై to the movable property, whereas if the deceased was domiciled in India, Indian succession laws applies anamata. So these are the two types of domiciles. So whereas వాటిల్లో రకాలు ఏమున్నాయో చూద్దాము. డొమిసైల్ ఆఫ్ ఆరిజిన్. సో దీంట్లో ఏంటిది, దీంట్లో ఎలా వస్తుంది అంటే అక్వైర్డ్ ఎట్ బర్త్ ఫ్రమ్ ద ఫాదర్ ఆర్ మదర్. సో దీంట్లో ఏంటిది పుట్టేటప్పటికే తండ్రి లేదా తల్లి ఆధారంగా వస్తుంది. సో దీన్ని ఏంటిది అంటే హార్డ్ టు చేంజ్, మార్చడం అనేది కష్టం. సో డొమిసైల్ ఆఫ్ చాయిస్. సో సెకండ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి డొమిసైల్ ఆఫ్ చాయిస్. దీంట్లో ఏంటి, ఆ వ్యక్తి ఇతర దేశాల్లో శాశ్వతంగా నివసించాలన్న ఉద్దేశించి అక్కడే స్థిరపడితే అది వస్తుంది అనమాట. డొమిసైల్ ఆఫ్ చాయిస్, వాళ్ళ చాయిస్ని బేస్ చేసుకొని ఈ కాన్సెప్ట్ అనేది వచ్చిందనమాట. వేరేస్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి డొమిసైల్ బై ఆపరేషన్ ఆఫ్ లా. సో దీంట్లో ఏంటి, చిన్నపిల్లలు కానీ పెళ్ళైన మహిళలు కానీ మానసికంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ మానసికంగా ఆసక్తులు కానీ వీరందరూ కూడా డొమిసైల్ వారి ఆధారిత వ్యక్తులదే అవుతుందన్నమాట. సో అప్లైస్ టు ద మైనర్, మ్యారీడ్ ఉమెన్ అండ్ పర్సన్స్ ఆఫ్ అన్సౌండ్ మైండ్. దే గెట్ డొమిసైల్ ఆఫ్ ద పర్సన్ దే ఆర్ డిపెండెంట్ ఆన్. ఎవరి మీద అయితే డిపెండ్ అవుతారో వాళ్ళని బేస్ చేసుకొని ఇది ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ డొమిసైల్ బై ఆపరేషన్ ఆఫ్ లా. సో దీనికి లీగల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో చూసుకున్నట్లయితే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి ఎలా ఉంటుంది అంటే గవర్న్డ్ బై ద లా ఆఫ్ ద లొకేషన్ అనమాట. సో ఇదేంటిది, మూవబుల్ ప్రాపర్టీస్ అనేది లొకేషన్ని బేస్ చేసుకొని ఉంటుంది. వేరస్ మూవబుల్ ప్రాపర్టీ ఏంటిది, గవర్న్ బై ద లా ఆఫ్ డొమిసైల్. సో ఏ కంట్రీలో అయితే ఉంది, వెదర్ ఇట్ ఈస్ ఇండియా ఆర్ ఫారెన్, దాన్ని బేస్ చేసుకొని డొమిసైల్ కాన్సెప్ట్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇంటర్స్టేట్ సక్సెషన్. ఇంటర్స్టేట్, టెస్టేట్, ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. సో మనం ఇంకొకసారి రివైండ్ చేసుకుందాం. సో ఇంటర్స్టేట్ అంటే ఒక వ్యక్తి విల్లు లేకుండా మరణిస్తే అతని ఆస్తి చట్ట ప్రకారం ఎవరికి చెందుతుంది అని చెప్పే కాన్సెప్ట్ని ఇంటర్స్టేట్ సక్సెషన్ అని చెప్పేసి అంటారు. సో హూ గెట్స్ ద ప్రాపర్టీ, ఎవరికి ఆస్తి వస్తుంది. సో దీంట్లో ఏంటిది, రిలీజియన్ ఆఫ్ డిసీజ్డ్ అంటే ఆ చనిపోయిన యొక్క రిలీజన్ని బేస్ చేసుకొని వాళ్ళ టైప్స్ ఆఫ్ హైర్స్ ఎవరు ఉన్నారు, క్లాస్ 1 ఉన్నారా, క్లాస్ 2 ఉన్నారా ఫర్ హిందూస్కి. వేరేస్ పర్సనల్ లాస్ బేస్ చేసుకొని హిందూసా, ముస్లిమ్సా, క్రిస్టియన్సా, ప్యారిస్సా ఎక్సెట్రా వీళ్ళందరినీ బేస్ చేసుకొని ఆ ఇంటర్స్టేట్ సక్సెషన్ కింద ప్రాపర్టీ అనేది ఎవరికి వస్తుంది అని చెప్పేసి మనకి చెప్తారనమాట. వేరేస్ దీంట్లో కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే నో విల్, ప్రాపర్టీ గోస్ టు ద లీగల్ హైర్స్. విల్లే లేకపోతే ఆ ప్రాపర్టీ అనేది లీగల్ హైర్స్కి అనేది వెళ్తుందనమాట. అయితే డిఫరెంట్ రిలీజియన్స్కి డిఫరెంట్ రూల్స్ అనేది ఉంటాయన్నమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి అసలు ఎవరు హైర్స్ అనే వాళ్ళు లేకపోతే ఆ ప్రాపర్టీ అనేది గవర్నమెంట్కి వెళ్తుంది. దాన్నే ఎస్చీట్ అంటారు. ఇఫ్ నో హైర్స్ ప్రాపర్టీ గోస్ టు ద గవర్నమెంట్, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎస్చీట్. సో థర్డ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి విల్ అండ్ కోడిసిల్.
సో దీంట్లో కోడిసిల్. సో దీంట్లో ఏంటిది, విల్ అంటే ఏంటి, విల్ ఈజ్ ద లీగల్ డిక్లరేషన్ ఆఫ్ ఎ పర్సన్ అబౌట్ హౌ దేర్ ప్రాపర్టీ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఆఫ్టర్ దేర్ డెత్. సో విల్ అంటే ఏంటి, ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆస్తి ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందో ముందే రాసి పెట్టుకోవడాన్ని విల్ అంటారు. సో వేరాస్ కోడిసిల్ అంటే ఏంటి, కోడిసిల్ ఇస్ ఎ డాక్యుమెంట్ దట్ మేక్స్ మైనర్ చేంజెస్ ఆర్ ఎడిషన్ టు ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విల్ వితౌట్ రీప్లేసింగ్ ఇట్. ఇప్పుడు ఆల్రెడీ మనం విల్ గురించి చెప్పుకున్నాం. విల్ అంటే ఏంటి, మనిషి చనిపోయిన తర్వాత అతని ఆస్తి ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందో చెప్పడానికి ముందుగానే విల్ రాసుకోవడం అంటారు. సో దాంట్లో కొన్ని మైనర్ చేంజెస్ చేయడం కానీ ఏదైనా ఎడిషన్గా యాడ్ చేయడం కానీ అలాంటివి చేసినట్లయితే దాన్ని కోడిసిల్ అంటారు, వితౌట్ రీప్లేసింగ్ ద ఎగ్జిస్టింగ్ వన్ అనమాట. అయితే విల్లుకి కోడిసిల్కి డిఫరెన్సెస్ ఒకసారి చూసుకున్నట్లయితే, విల్ అనేది ఎందుకు చేస్తారు అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్టర్ డెత్ అనమాట. వేరాస్ కోడిసిల్ పర్పస్ ఏంటిది, మోడిఫై ఆర్ క్లారిఫై అన్ ఎగ్జిస్టింగ్ విల్. అయితే దీనికి స్టాండ్ ఎలోన్ అనేది ఉంటుంది విల్కి, కోడిసిల్కి నో, ఇట్స్ డిపెండ్ ఆన్ ద విల్ అనమాట. వేరాజ్ ఇది రివోకబుల్లా అంటే ఎస్, విల్లు రివోకబుల్, కోడిసిల్ కూడా రివోకబుల్ అనమాట. అయితే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇంటర్ప్రిటేషన్ అండ్ రివకేషన్ ఆఫ్ విల్స్. సో ఇంటర్ప్రిటేషన్ ఏంటి, ఇంటర్ప్రిటేషన్ మీన్స్ అండర్స్టాండింగ్ ద ట్రూ ఇంటెన్షన్ ఆఫ్ ద పర్సన్ హూ మేడ్ ద విల్. సో విల్ ఎవరైతే రాశారో వాళ్ళ ట్రూ ఇంటెన్షన్ని అర్థం చేసుకోవడాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటారు. అయితే ఇంటర్ప్రిటేషన్ కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి 1 by 1 చూద్దాం. సో ఇంటర్ప్రిటేషన్ ఇస్ ద కీ. టెస్టార్స్ రియల్ ఇంటెంట్ మస్ట్ బి రెస్పెక్టెడ్. అంటే ఆస్తి యజమాని నిజమైన ఉద్దేశం ఏందో దాన్ని రెస్పెక్ట్ చేయాలి. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ప్లెయిన్ మీనింగ్ పర్ఫార్మ్డ్. అయితే స్పష్టమైన పదాలని మనము అనుసరించాలన్నమాట. అంటే స్పష్టమైన పదాలకి ఏదైతే యాక్చువల్ మీనింగ్ ఉందో దాన్నే మనము ఇంప్లిమెంట్ చేయాలి. థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి రీడ్ యాజ్ ఎ హోల్. మొత్తం వీళ్ళు చదివి అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేటప్పటికి నో వర్డ్ ఈజ్ యూజ్లెస్. సో విల్లులో రాసిన ప్రతి పదానికి యూజ్ అనేది ఉంటుంది, ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేటప్పటికి లేటర్ క్లాజెస్ ఓవర్ రైట్ ద ఎర్లియర్ వన్స్ ఇఫ్ కాంట్రడిక్టరీ. చివరిగా రాసిన ఉద్దేశమే మనకి ప్రైమరీ అవుతుందన్నమాట. దీస్ ఆర్ ద రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అనమాట. వేరాస్ రివొకేషన్ ఆఫ్ విల్, అసలు విల్ అనేది ఎప్పుడు రద్దు చేయబడుతుందో చూసుకుందాం. అసలు రివొకేషన్ అంటే ఏంటి, రివొకేషన్ మీన్స్ లీగల్లీ క్యాన్సిలింగ్ ఏ విల్ ఎదర్ పార్షియల్లీ ఆర్ ఫుల్లీ. అంటే విల్లుని లీగల్గా క్యాన్సిల్ చేయడం అనమాట, ఎదర్ ఇట్ ఈస్ పార్షియల్లీ ఆర్ ఫుల్లీ అనమాట. అయితే హౌ కెన్ ఏ విల్ బి రివోక్డ్, విల్ ఎలా రద్దు అవుతుంది అంటే బై రిటర్నింగ్ ఏ న్యూ విల్. ఇప్పుడు కొత్త విల్ రాసినట్టయితే ఓల్డ్ విల్ ఆల్రెడీ రద్దు అయిపోతుంది అనమాట. అండ్ డిస్ట్రక్షన్ ఇఫ్ ఎ టెస్టర్ టీయర్స్ ఆర్ బాండ్స్ ఇట్, అంటే స్వయంగా అతనికి ఏదైనా పెయిన్ఫుల్గా అనిపిస్తే దాన్ని రద్దు చేస్తారు. మ్యారేజ్ రివోక్ ప్రీవియస్ విల్. అయితే పెళ్ళైన తర్వాత పాత విల్ అనేది రద్దయిపోతుంది. ఇట్ ఈస్ అ జనరల్ రూల్ అనమాట. కోడిసిల్ కెన్ క్యాన్సిల్ ఆర్ అమెండ్. సో ఇందాక మనం కోడిసిల్ కాన్సెప్ట్ చెప్పుకున్నట్టు ఎగ్జిస్టింగ్ విల్లులో ఎడిషన్స్ ఆర్ మోడిఫికేషన్ చేయడాన్ని కోడిసిల్ అంటారు. సో అయితే దీంట్లో మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఓన్లీ ద టెస్టార్ కెన్ రివోక్ ద విల్ ఎవరైతే రాశారో అతనికి మాత్రమే ఆ విల్ రివోక్ చేసే పవర్స్, రైట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అన్ఇంటెన్షనల్ డ్యామేజ్ డస్ నాట్ కౌంట్. అంటే అప్రమత్తం లేకుండా జరిగిన నష్టానికి విల్లు రద్దు చెయ్యదన్నమాట. అయితే ప్రూఫ్ ఆఫ్ ఇంటెంట్ ఈస్ నీడెడ్. రద్దు చేయాలన్న ఉద్దేశాన్ని ప్రాపర్గా ప్రూవ్ చేయాలన్నమాట. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ రివొకేషన్ ఆఫ్ విల్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి బిక్వెస్ట్. సో దీంట్లో కండిషన్స్ ఏంటి, కాంటింజెంట్ ఏంటి, ఆర్ వాయిడ్ ఏంటి, కాన్సెప్ట్స్ అన్ని చూద్దాం. అసలు ఫస్ట్ బిక్వెస్ట్ అంటే ఏంటి. సో బిక్వెస్ట్ మీన్స్ గివింగ్ ప్రాపర్టీ త్రూ ఏ విల్ ఆఫ్టర్ డెత్. అంటే విల్లు ద్వారా ఆస్తిని గిఫ్ట్ చేయడాన్నే మనము బిక్వెస్ట్ అంటారు. అయితే దీంట్లో టైప్స్ ఆఫ్ బిక్వెస్ట్లు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి కండిషనల్ బిక్వెస్ట్. సో దీంట్లో ఏంటి, గిఫ్ట్ డిపెండ్ ఆన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ కండిషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే ఐ గివ్ 1 lakh టు మై నీస్ ఇఫ్ షీ మ్యారీస్ విత్ ఇన్ 2 years. అంటే ఇప్పుడు ఆమె 2 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటే నేను 1,00,000 రూపాయలు ఇవ్వాలి. అంటే ఏంటి, పెళ్లి చేసుకోకపోతే ఇచ్చే పని లేదు. ఇట్ ఈస్ కండిషనల్ బిక్విస్ట్ అనమాట.
అయితే నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి కాంటింజెంట్. సో ఈ కాంటింజెంట్ బిక్వెస్ట్లో ఏంటి, గిఫ్ట్ ఈస్ మేడ్ ఓన్లీ ఇఫ్ ఏ ఫ్యూచర్ అన్సర్టైన్ ఈవెంట్ హ్యాపెన్స్. సో ఇప్పుడు ఏంటిది దీంట్లో, ఫ్యూచర్లో ఈ ఈవెంట్ జరిగితేనే, ఈ అన్సర్టైన్ ఈవెంట్ జరిగితేనే ఈ గిఫ్ట్ అనేది వస్తుంది అనే కాన్సెప్ట్ని కాంటింజెంట్ బిక్వెస్ట్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే, ఇఫ్ మై సన్ రిటర్న్స్ ఫ్రమ్ అబ్రాడ్ హీ గెట్స్ ద ల్యాండ్. మా సన్ అబ్రాడ్ నుంచి తిరిగి వస్తేనే వాడికి ల్యాండ్ ఇస్తాం, తిరిగి రాకపోతే ల్యాండ్ ఇచ్చే పని లేదు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ కండిషనల్ బిక్వెస్ట్. సో వాయిడ్ బిక్వెస్ట్, సో ఇదేంటిది, బిక్వెస్ట్ బికమ్స్ ఇన్వాలిడ్ ఆర్ అన్ఎన్ఫోర్సబుల్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్. చట్టబద్ధంగా చెల్లదు ఆర్ అమలు చేయలేని బహుమతిని మనము వాయిడ్ బిక్వెస్ట్ అంటారు. సో దీంట్లో మనకి ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే, గిఫ్ట్ టు ఏ పర్సన్ నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అట్ ద టైమ్ ఆఫ్ టెస్టార్స్ డెత్. సో మనము ఆల్రెడీ ముస్లిం లా ఆఫ్ కాన్సెప్ట్లో కానీ కొన్ని పర్సనల్ లాస్లో చెప్పుకున్నాం ఏంటి అంటే, చనిపోయే వ్యక్తి చనిపోయే టయానికి ఎవరైతే లీగల్ హైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజెంట్ అయి ఉండాలి అని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఇది ఈ వాయిడ్ బిక్వెస్ట్ అనమాట. సో మరణించే సమయానికి ఆ వ్యక్తి ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నాడో ఆ బహుమతి అతను కంపల్సరీగా ప్రజెంట్ అయి ఉండాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వాయిడ్ బిక్వెస్ట్. సో దీంట్లో మనము కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, కండిషనల్ అంటే బేస్డ్ ఆన్ కండిషన్, కాంటింజెంట్ అంటే బేస్డ్ ఆన్ కాంటింజెంట్ అంటే బేస్డ్ ఆన్ అన్సర్టైన్ ఫ్యూచర్ ఈవెంట్ అనమాట. వెరస్ వాయిడ్ వచ్చేటప్పటికి లీగల్లీ ఇన్వాలిడ్ బిక్వెస్ట్ అనమాట, అంటే చట్టబద్ధంగా చెల్లదు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి లెగసీస్ అంటే వారసత్వ బహుకరణలు. అయితే లెగసీస్ అంటే ఏంటి, ఏ లెగసీ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ మనీ గివెన్ త్రూ ఏ విల్ టు ఏ పర్సన్ కాల్డ్ లెగేట్. అంటే ఒక వ్యక్తికి ఆస్తి లేదా నగదు రూపంలో విల్లు ద్వారా ఇచ్చే బహుమతిని లెగసీ అంటారు. ఈ బహుమతి పొందే వ్యక్తిని లెగేట్ అంటారు. అయితే టైప్స్ ఆఫ్ లెగసీస్ ఎన్ని ఉన్నాయో చూద్దాము. అయితే స్పెసిఫిక్ లెగసీ, సో దీంట్లో ఏంటి, గిఫ్ట్ ఆఫ్ ఏ పర్టికులర్ ఐటమ్ ఆర్ ప్రాపర్టీ, అంటే ఒక పర్టికులర్ ఐటమ్ కానీ ప్రాపర్టీ కానీ గిఫ్ట్గా ఇవ్వడాన్ని స్పెసిఫిక్ లెగసీ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే, ఐ లీవ్ మై గోల్డ్ రింగ్ టు మై డాటర్, అంటే ఇక్కడ స్పెసిఫిక్, నా గోల్డ్ రింగ్ అనేది స్పెసిఫై చేశాను కాబట్టి ఇది స్పెసిఫిక్ లెగసీ. వేరేస్ జనరల్ లెగసీ, సో జనరల్ లెగసీ అంటే ఏంటి, గిఫ్ట్ ఆఫ్ ఏ అన్స్పెసిఫిక్ ఐటమ్ ఫ్రమ్ ఏ కేటగిరీ, అంటే ఏదో ఒక కేటగిరీ నుంచి ఒక ఐటమ్ ఇవ్వడం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐ గేవ్ సమ్ అమౌంట్ టు మై సన్, ఐ గేవ్ 1 lakh టు మై సన్. సో అది ఒక ఎగ్జాంపుల్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. దాని తర్వాత డెమాన్స్ట్రేటివ్ లెగసీ, సో ఇదేంటిది, గిఫ్ట్ ఫ్రమ్ ఏ పర్టికులర్ ఫండ్ ఆర్ సోర్స్ అనమాట, అంటే ఏదో ఒక పర్టిక్యులర్ సోర్స్ నుంచి ఇచ్చే గిఫ్ట్ అనమాట. అంటే ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్లో నుంచి ఒక 50,000 నా భార్యకి ఇవ్వండి అంటే, ఎస్బీఐ అనేది ఒక పర్టికులర్ అకౌంట్, దాంట్లో నుంచి పర్టికులర్ అమౌంట్ అనేది ఇస్తున్నారు, విచ్ ఇస్ నథింగ్ బట్ డెమాన్స్ట్రేటివ్ లెగసీ. సో దీంట్లో మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఆల్ లెగసీస్ మస్ట్ బి క్లియర్లీ రిటర్న్ ఇన్ ద విల్, అంటే ఆ లెగసీస్ అందరికీ ఏమేమి ఇస్తున్నారు అనేది క్లియర్గా విల్లులో రాయాలి. ఇఫ్ స్పెసిఫిక్ ఐటమ్ ఈజ్ నాట్ ఫౌండ్ ఎట్ డెత్, స్పెసిఫిక్ లెగసీ ఫెయిల్స్, అంటే స్పెసిఫిక్ ఐటమ్ అనేది వీళ్ళు ఆ విల్లులో రాసే టయానికి ప్రజెంట్ అయి లేకపోతే అది మనము ఫెయిల్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. అయితే థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి, లెగసీ హ్యాస్ నో రైట్ అన్లెస్ మెన్షన్డ్ ఇన్ ద విల్. సో లెగసీకి ఆ లెగేట్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విల్లు రాస్తేనే వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది, తప్పితే వెళ్ళేసి నాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగే రైట్ అనేది లేదనమాట. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లెగసీ. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ప్రొబేట్ అండ్ లెటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అయితే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925లో ప్రొబేట్ అంటే ఏంటి, సో ప్రొబేట్ అంటే న్యాయస్థానం ద్వారా విల్లు చెల్లుబాటు అవుతుందని ధృవీకరించే పత్రం అన్నమాట. అయితే అసలు ఈ పత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందో చూద్దాం. అయితే విల్లు తయారు చేసే వాళ్ళు హిందువులు కానీ, బౌద్ధులు కానీ, సిక్కులు కానీ లేదా జైనులు అయి ఉంటే, మరియు వాళ్ళు ప్రెసిడెన్సీ నగరాలు అంటే చెన్నై కానీ, ముంబై కానీ, కలకత్తా కానీ ఇలా ఉన్నప్పుడే ఆ విల్లు రాసినప్పుడు మాత్రమే ఈ ప్రొబేట్ అనే కాన్సెప్ట్ అనేది మనకి వస్తుంది. సో ప్రొబేట్ అంటే కోర్టు ఆమోదించిన విల్లుకి
విల్ ప్లస్ అమలుకి అనుమతి ఇవ్వడం అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రోబేట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి అడ్మినిస్ట్రేషన్, లెటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన ఉత్తర్వులు. అసలు ఈ ఉత్తర్వులు ఎవరికి ఇవ్వబడతాయి, ఎప్పుడు ఇవ్వబడతాయి? అయితే విల్లులో ఎగ్జిక్యూటర్ పేరు పేర్కొనలేదనుకోండి, ఎగ్జిక్యూటర్ చెప్పిన పని చేయలేడు లేదా నిరాకరిస్తే, ఆ విల్లు లేకుండా మరణిస్తే, విల్లు రాయకపోతే మనం ఏమని చెప్పుకున్నాం, ఇంటర్స్టేట్ అని చెప్పుకున్నాం. సో అప్పుడు లెటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక వ్యక్తికి ఈ కింది మనం చెప్పుకోబోయే హక్కులు అనేది ఇస్తుంది అనమాట లెటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఫస్ట్ది వచ్చేటప్పటికి ఆస్తులు సేకరించడం, ఆస్తులు కలెక్షన్ ఆఫ్ అసెట్స్, అప్పులు చెల్లించడం అంటే లయబిలిటీస్ అనేది పే చేయడం, వారసులకు ఆస్తులు అనేది పంపకం చేయడం. దీస్ ఆర్ ద 3 పాయింట్స్ కమింగ్ అండర్ లెటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అయితే ఈ ప్రొబేట్కి లెటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్కి డిఫరెన్స్ ఏందో చూసుకుందాం. అయితే ఎగ్జిక్యూటర్ అనే వాళ్ళు ప్రొబేట్లో ఉన్నారా? ఎస్ ఉన్నారు, వేరాస్ లెటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో లేరు. అయితే ప్రొబేట్కి విల్లు ఉండాలా? ఎస్, ప్రొబేట్కి విల్లు కంపల్సరీగా ఉండాలి. విల్లు ఉంటేనే కోర్ట్ అనేది ఆదేశాలు ఇస్తుంది. వేరాస్ లెటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే అసలు ఎవరికి హక్కు ఉంది అనేది ఎలా తెలుస్తుంది? ప్రొబేట్లో ఎగ్జిక్యూటర్కి మాత్రమే హక్కు ఉంది, విల్లులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే హక్కు ఉంది. వేరాజ్ లెటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో కోర్టు ఎవరినైతే నియమిస్తుందో ద పర్సన్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ అడ్మినిస్ట్రేటర్. అయితే కోర్టు ఏమి డిసైడ్ చేస్తుంది అంటే ప్రొబేట్లో వచ్చేటప్పటికి విల్లు చెల్లుబాటు అవుతుంది అని చెప్పేసి డిసైడ్ చేస్తుంది. లెటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చేటప్పటికి ఆస్తి పంపకానికి పర్మిషన్ అనేది ఇస్తుంది అనమాట. అయితే మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఈ కాన్సెప్ట్లో రెండూ కూడా డిస్ట్రిక్ట్ జడ్జి నుంచి పొందాలి. అండ్ ఆల్సో దరఖాస్తు అనేది 3 సంవత్సరాల లోపల మాత్రమే ఇవ్వాలి. అవసరమైతే అదే టైం గ్యాప్ని మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు విత్ రెస్పెక్ట్ టు ద కండిషన్స్ అనమాట. అయితే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఎగ్జిక్యూటర్ అండ్ అడ్మినిస్ట్రేటర్. సో ఎగ్జిక్యూటర్ ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఎగ్జిక్యూటర్ ఈజ్ ఏ పర్సన్ నేమ్డ్ ఇన్ ద విల్ బై ద డిసీజ్డ్ టు క్యారీ అవుట్ ద విషెస్ మెన్షన్డ్ ఇన్ ద విల్. అయితే దీంట్లో అసలు ఇతని పనులేంటి? ఎగ్జిక్యూట్స్ ద విల్, కలెక్ట్స్ ద అసెట్స్, పే డెబ్ట్స్ అండ్ డిస్ట్రిబ్యూట్ ప్రాపర్టీ యాజ్ పర్ విల్ అనమాట. అయితే ఇతన్ని ఎవరు అపాయింట్ చేస్తారు? అపాయింటెడ్ బై ద టెస్టర్ అంటే ద పర్సన్ హూ మేడ్ ద విల్. ఎవరైతే విల్ రాశారో అతనే ఎగ్జిక్యూటర్ని అపాయింట్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఐ అపాయింట్ మై సన్ రవి యాజ్ ఎగ్జిక్యూటర్ ఆఫ్ మై విల్ అనమాట. అయితే ఐ అపాయింట్ మై సన్ రవి యాజ్ ఎ ఎగ్జిక్యూటర్ ఆఫ్ మై విల్. సో ఎగ్జిక్యూటర్ అంటే విల్ బేస్డ్ రిప్రజెంటేటివ్ అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. వేరాస్ అడ్మినిస్ట్రేటర్ రోల్ ఏంటిదో మనం ఇప్పుడు చూసుకుందాం. వెన్ నో ఎగ్జిక్యూటర్ ఈస్ నేమ్డ్ ఆర్ ఎగ్జిక్యూటర్ ఈస్ అన్అవైలబుల్, అన్విల్లింగ్, డిసీజ్డ్, the court appoints a person to manage the estate called the administrator. ఇప్పుడు ఆ విల్లులో అసలు ఆ ఎగ్జిక్యూటర్ లేదు, అతను అవైలబుల్గా లేడు, అన్విల్లింగ్గా ఉన్నాడు, లేకపోతే చచ్చిపోయాడు. ఈ కండిషన్స్ అన్నిట్లో మనం కోర్టుకి వెళ్తే కోర్ట్ అనే వాళ్ళు ఒక పర్సన్ అపాయింట్ చేస్తారు. హీఈస్ నథింగ్ బట్ అడ్మినిస్ట్రేటర్ అనమాట. సో అడ్మినిస్ట్రేటర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? కోర్ట్. అపాయింటెడ్ బై ద కోర్ట్, అప్లైస్ ఇన్ ఇంటర్స్టేట్ ఆర్ ఫాల్టీ విల్ సిచ్యువేషన్. విల్లు లేకపోయినా ఆర్ ఫాల్టీ విల్ ఉన్న అలాంటి సిచ్యువేషన్స్లో అడ్మినిస్ట్రేటివ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. హూ ఈజ్ అపాయింటెడ్ బై కోర్ట్ అనే వాళ్ళు అపాయింట్ చేస్తారు అడ్మినిస్ట్రేటర్ని. అయితే అసలు ఎగ్జిక్యూటర్కి అడ్మినిస్ట్రేటర్కి డిఫరెన్స్ చూసుకుందాం. అపాయింటెడ్ బై పర్సన్ మేకింగ్ ద విల్. అయితే ఎగ్జిక్యూటర్ని మనకి ఎవరు అపాయింట్ చేస్తారు? టెస్టేటర్ అపాయింట్ చేస్తారు టు మేకింగ్ ద విల్. వేరాస్ అడ్మినిస్ట్రేటర్ని కోర్ట్ అపాయింట్ చేస్తుంది. అయితే ఎగ్జిక్యూటర్ అనే వాళ్ళు విల్ అనేది వ్యాలిడ్గా ఉంటేనే అది ఎగ్జిక్యూటర్ రోల్ అనేది వర్క్ చేస్తుంది. వేరాస్ అడ్మినిస్ట్రేటర్ అంటే అసలు విల్లు లేకపోయినా, ఫాల్టీ విల్ ఉన్న, ఎగ్జిక్యూటర్ ఆబ్సెంట్ ఉన్న అడ్మినిస్ట్రేటర్ అనే కాన్సెప్ట్ అనేది వస్తుందన్నమాట. అయితే లీగల్ టైటిల్ వచ్చేటప్పటికి ఎగ్జిక్యూట్ విల్. వేరాజ్ ఎగ్జిక్యూటర్ రోల్ వచ్చేటప్పటికి విల్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. అడ్మినిస్ట్రేటర్ రోల్ వచ్చేటప్పటికి ఎస్టేట్ని అడ్మినిస్ట్రేట్ చేయాలి. సో ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే బోత్ హ్యావ్ సిమిలర్ పవర్స్ ఓవర్ ఎస్టేట్ డిస్ట్రిబ్యూషన్ బట్ డిఫర్ ఇన్ సోర్స్ ఆఫ్ అథారిటీ. సో ఎగ్జిక్యూటర్ ఎవరు? ఫ్రమ్ ద విల్ నుంచి వస్తారు. అడ్మినిస్ట్రేటర్ ఎవరు? ఫ్రమ్ ద కోర్ట్ నుంచి వస్తారు. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటర్ అండ్ అడ్మినిస్ట్రేటర్. సో ఫైనల్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి సక్సెషన్ సర్టిఫికేట్.
అసలు ఈ సక్సెషన్ సర్టిఫికెట్ అంటే ఏంటి? సో ఏ సక్సెషన్ సర్టిఫికెట్ ఈస్ ఎ లీగల్ డాక్యుమెంట్ issued by a court to the legal heirs of a deceased person who dies intestate. విల్లు రాయకుండా చచ్చిపోతే ఆ పర్సన్ లీగల్ హైర్స్ మేము అని చెప్పేసి ఒక లీగల్ డాక్యుమెంట్ని సక్సెషన్ సర్టిఫికెట్ అని చెప్పేసి అంటారు. అయితే దీంట్లో ఆథరైజెస్ హైర్స్ ఎవరు? వాళ్ళు ఏం చేస్తారంటే కలెక్ట్ ద డెబ్ట్స్, రిసీవ్ సెక్యూరిటీస్, బ్యాంక్ డిపాజిట్స్, ఇన్సూరెన్స్, పిఎఫ్, మేనేజ్ ఆర్ ట్రాన్స్ఫర్ మూవబుల్ అసెట్స్, ఇవన్నీ కూడా హైర్స్ అనే వాళ్ళు ఆథరైజ్ చేసుకుంటారు. అండ్ ఆల్సో యూజ్డ్ వెన్ నో విల్ ఎగ్జిస్ట్. ఈ కాన్సెప్ట్ అనేది అసలు విల్లు లేకపోతేనే వస్తుందన్నమాట. ఎప్పుడు ఇంటర్స్టేట్ అయినప్పుడు మాత్రమే వస్తుంది. కవర్స్ ఓన్లీ మూవబుల్ ప్రాపర్టీ, అంటే నాట్ ల్యాండ్, బిల్డింగ్ అనమాట. అయితే అసలు ఈ సక్సెషన్ సర్టిఫికేట్ కోసం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిస్తారు? సో విచ్ కోర్ట్ ఇష్యూస్ ఇట్? సో ఇదనేది డిస్ట్రిక్ట్ కోర్ట్ వేర్ ద డిసీజ్డ్ లాస్ట్ రిసైడెడ్. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎక్కడైతే ఆ డిసీజ్డ్ పర్సన్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ కోర్టులో మనకి ఈ సక్సెషన్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో ఇది సెక్షన్ 372 ఆఫ్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అనే దాని కింద మనకి సక్సెషన్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. అయితే దీని ప్రాసెస్ ఎలాగో చూసుకుందాం. అయితే ఫస్ట్ మనము అప్లికేషన్ విత్ డీటెయిల్స్ ఆఫ్ హైర్స్, రిలేషన్షిప్ అండ్ డెత్ సర్టిఫికేట్. మనకి ఫస్ట్ ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి, డీటెయిల్స్ ఆఫ్ హైర్స్, అతనితో ఉన్న రిలేషన్షిప్, డెత్ సర్టిఫికేట్ పెట్టి. దాని తర్వాత పబ్లిక్ నోటీస్ అనేది ఇష్యూ చేయాలి. ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే 45 daysలో మనము రైజ్ చేయాలి. దాని తర్వాత హియరింగ్ అండ్ కోర్ట్ వెరిఫికేషన్. థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి కోర్ట్ అనేది హియరింగ్ అండ్ కోర్ట్ వెరిఫికేషన్స్. లాస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి సర్టిఫికేట్ అనేది గ్రాంట్ చేస్తుంది అనమాట కోర్టు. అప్లికేషన్ పెట్టుకోవాలి, పబ్లిక్ నోటీస్ ఇస్తుంది, అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే 45 daysలో క్లియర్ చేసుకోవాలి. దాని తర్వాత కోర్టు వెరిఫై చేస్తుంది, దాని తర్వాత సర్టిఫికేట్ అనేది గ్రాంట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ ద కాన్సెప్ట్స్ అబౌట్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925. సో దీంట్లో మనం కవర్ చేసుకున్న టాపిక్స్ డొమెసైల్, ఇంటర్స్టేట్ సక్సెషన్, విల్, కోడిసిల్, ఇంటర్ప్రిటేషన్, రివకేషన్ ఆఫ్ విల్, బక్వేట్స్, కండిషనల్, కాంటింజెంట్, వాయిడ్ బక్వేట్స్, లెగసీస్, ప్రొబేట్ అండ్ లెటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఎగ్జిక్యూటర్, అడ్మినిస్ట్రేటర్, సక్సెషన్ సర్టిఫికేట్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ రియల్ లైఫ్లో చాలా యూస్ఫుల్. ఇంతవరకు మీరు మా వీడియో విన్నారు అంటే నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.